భయపడొద్దు, ఆయన నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు భయపడొద్దు, ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. నువ్వు భయపడొద్దు, ఆయన నీకు ముందు నడుస్తున్నాడు. స్తోత్రా. అందుకే అంటాడు, నీకు సహాయం చేయవాడు. నువ్వు పురుగు వంటి వాడవని నాకు తెలుసు యాకోబు, నేను నీ దేవుడినైన యెహోవానై ఉన్నాను. నీ కోసం ప్రాణం పెట్టిన వాడని నేను, మరణం సహితం బద్దలు కొట్టి లేచిన వాడని నేను అని చాలా తేటగా ఈ వాక్య ఆధారం మనతో మీతో మాట్లాడుతుంది. లేదా భయం సహజమే, కానీ దేవుని మీద ఆనుకొని దేవునికి మన చేతిని అందించి నడవటం అనేది అది గొప్ప ఆశీర్వాదకరం అని చెప్పాలి. అందుకే నీకు ఎన్ని ఎదురైనా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు. నిందలైనా, కరువైనా, కన్నీళ్ళైనా, వ్యాధులైనా, రోగాలైనా అన్నిటి నుంచి తప్పిస్తున్నాడు. మీ గుండె మీద చెయ్యేసి మీరు చెప్పగలరు ఏమని? ప్రతి ఆపద నుంచి నా ప్రభు నన్ను కాపాడాడు అని. అందుకే అంటున్నాడు ఆయన, నేను నీ